చేస్తాడు. ప్రియ దేవుడా, డాక్టర్ సైతం ఆశ్చర్యపోయే విధముగా ఎంత గొప్ప దేవుడు. నిన్న మూలపాడులో ప్రార్థన చేసినప్పుడు ఒక దుష్టాత్మ విడుదలైపోయింది. ప్రియ ఒక అతనికి ఏమంటారు, చెస్ట్ అంతా కూడా బాగా బరువు ఎక్కువైపోయింది. బాధ ఎక్కువైపోయి అంటే బరువుగా ఉంది, భారంగా ఉంది, బాధపడలేకపోతున్నాడు. ప్రతిరోజు కూడా బాధే ఆయనకి. కానీ ఆరాధనలో పాల్గొన్నాడు. నేను ఆ మూలపాడులో రాత్రికాల ఆరాధనలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియదేవరా, ఆ ఆరాధనలో అతనికి స్వస్థ కలిగింది. ఆరాధనలో చెప్పాను, ఇదిగో ఒక వ్యక్తి హృదయంతో మరి షష్టంతో భారం కలిగి ఉన్నాడు, బాధ కలిగి ఉన్నాడు, రండి ముందుకు రండి, దేవుడు అతను తాకని స్వస్థపరిచాడు అని చెప్పినప్పుడు అతను రాలేదు. అతను ముందుకి రాలేదు. ఆ పూజ ఆరాధనంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత పరుగు నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారు నేను క్షమించండి, నేను మీ దగ్గరికి రాలేదు, కానీ ఆ హృదయ వేదనతో భారముతో ఆ బాధతో బాధపడింది నేనే. నాకు ఇప్పుడు ఆ బాధ అంతా కూడా కొన్ని నెలల నుంచి బాధపడుతున్నాను. ఆ నెలలున్న బాధ అంతా కూడా ఇప్పుడు తేలికైపోయి నా హృదయం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా తేలిగ్గా ఉందని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రియదేవుడా, చూసారా ఎంత గొప్ప దేవుడు. ఒక ఆమె మా విచారంలోనే ఇక్కడ వెన్నుముక్క ఆపరేషన్ చేశారు, వెన్నుపూస ఆపరేషన్ చేశారు. కాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి నడవలేకపోయింది. నడవలేకపోయేసరికి 10 సంవత్సరాలు మంచంలోనే ఉంది. ప్రియదేవుడా, 10 సంవత్సరాల మంచం మీదే సేవ చేశారు కోడలు. అప్పుడు ఆరాధన జరుగుతున్న దివ్య సప్రసాద ప్రభు ముందుకు తీసుకుని వచ్చి 3 వారాలు తీసుకురమ్మన్న 3 వారాలు తీసుకురండి అమ్మన్న. ఆటోలో పట్టుకుని గట్టిగా 3 పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 4వ వారంలో దివ్య సప్రసాద ప్రభు ఆరాధన చేసిన తర్వాత 4వ వారంలో ఆ మంతడికి ఆమె కర్ర లేకుండా ఏమీ లేకుండా ఇలా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి దివ్య సప్రసాదం తీసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి నడుస్తూ ఉంది. కూడా స్వస్థతలు జరుగుతాయి. ఎన్నో దుష్టాత్మల విడుదల కావించబడి. ఎప్పుడు స్వస్థతలు జరుగుతాయి? విశ్వసించినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు. కాబట్టి నీకు స్వస్థతలు కావాలా? ఆంతరిక స్వస్థతలు కావాలా? నీకు మనశ్శాంతి కావాలా? నువ్వు అనుకున్నట్లు నెరవేరబడాలా? అయితే ఎంతమందికి నాకు దేవుడు స్వస్థత కావాలన్న వారి చేతులెత్తండి. గట్టిగా చెప్పుకోండి ఒక్కసారి. అందరూ కూడా లేచి నిలబడండి, ముందుకు రండి. ఎందుకు అనుకున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి గ్యాప్ ఉండకూడదు. దేవుని దగ్గరగా రండి. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి దగ్గరగా రావాలి. అనుకున్న వాళ్ళంతా ముందుకు వచ్చేస్తే, ఇక్కడికి వచ్చేసేయండి. అందరూ కూడా దగ్గరకు వచ్చేసేయండి. ఈ రోజున ఈ కొద్ది సమయంలో దేవుడిని తాకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ కొద్ది సమయంలో యేసుని తాకుతూ ఉన్నారు. నీ పరిపూర్ణమైన ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో యేసుని ఆరాధించు. భారం కలిగి ఉన్న వాళ్ళారా రండి, నా యొద్దకు రండి, దగ్గరగా రండి అని చెప్తున్నాడు ప్రభు. మరి దేవుని చూసుకో, ఆ ప్రభుని చూడు, దివ్య సంప్రసాద ప్రభుని చూసి కనులు మూసుకో, ఆ ప్రభుని ప్రార్థన చేసుకో. కనులు తెరవవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఒక్కసారి దివ్య సప్రసాద ప్రభుని చూసి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే అయ్యేవరికి కూడా కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిచేవా సైతాన్ని శోధిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. నీ సైతాన్ శోధన కలిగి ఉంటావు. కళ్ళు తెరిస్తే ప్రార్థన చేసుకో. యేసయ్యా, 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 ఎవరికి ఏం చేస్తారండి? మాట్లాడండి. శక్తితో నింపండి, దివ్య వెలుగుతో నింపండి. రండి, ఏం చేస్తారండి? ఏం చేస్తారు? కనులు తెరవవద్దు ప్రియదేవుడా. మీ చెండి చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి ఏం చేసి రావాలని ఒక నాయకుడిగా, ఒక నావికుడిగా, ఒక బోధకుడు అందరూ చప్పట్లు